నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నానో చూసేద్దామా? ప్రొద్దున్నే లేచి ముగ్గులు వేశానండి. కాకపోతే ఈ వీడియో సాయంత్రం తీశాను. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం తీశాను. ఎందుకంటే తీసేవాళ్ళు లేరు కదా. ఇంకా ఆలోపు మా చైతు అయితే చాలాసార్లు అటు ఇటు ముగ్గు కాస్త సగం చెరిపేశాడు. కానీ వేసినప్పుడైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు అమ్మవారి డెకరేషన్ అయితే చూపిస్తానండి. చైతు బాబు కొంచెం అల్లరి చేయడం వల్ల నేను నార్మల్గానే చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రసాదాలు చేసేదాన్ని, కానీ వీలు కాలేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, పాప రాలేదు. ఇక దాంతో ప్రసాదాలు అయితే కౌంట్ చేసుకొని 5 మట్టికి మాత్రమే చేసుకున్నానండి. లేదు అంటే ఇంకెక్కువ ఉండేటివి. డెకరేషన్ కూడా ఇంకా బాగుండేది. ఎందుకంటే చైతును పట్టుకునే వాళ్ళు ఉన్నా కానీ నేను ఒక్కదాన్నైనా అన్నీ చేసుకునేదాన్ని. కానీ అటు చైతుని చూసుకోవడం, ఇటు పూజ చూసుకోవడం, ప్రసాదాలు చేసుకోవడం, ఇంట్లో ఉన్న చైతుకి మా వారికి వంట చేసి పెట్టడం, అట్లా పని ఎక్కువ ఉండడం వల్ల ఈసారి సింపుల్గానే చేశాను. ఇంకా ఇక్కడ నేను చేసిన ప్రసాదాలు ఏంటంటే మినపవడలు చేశానండి, సిర చేశాను, బెల్లం అన్నం వండాను, ఇంకా కొబ్బరికాయ, బనానా, ఇట్లా 5 అయితే నేను కౌంట్ చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర. ఇంకా శనగలు. పొద్దున్నే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అయితే పూజ సెల్ఫ్ని సర్దేసుకొని నార్మల్ దీపం పెట్టేశాను. ముందుగా దీపం పెట్టేసిన తర్వాత ఒకసారి టీ పెట్టుకొని తాగాను. ఎందుకంటే హెడేక్ వస్తూ ఉంటుంది పొద్దున లేస్తే, అందుకని టీ తాగాను. టీ తాగిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకైతే మా వారికి, బాబుకి వంట చేసి పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా మెల్లిగా ఇక్కడ కూర్చున్నానండి. ముందుగా అయితే అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను. అలాగే ముత్తైదువులు వస్తే వాళ్ళకు పెట్టేవి అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనం ఒకదాని తర్వాత ఒకటైతే అమ్మవారికి అన్నీ పెట్టుకోవచ్చు. అందుబాటులో మనకు కనిపిస్తాయి. లేకపోతే ఊరికే కూర్చోవడం, లేవడం అవుతూ ఉంటుంది, గుర్తుకొస్తూ ఉంటాయి తాపకొకటి ఏదో ఒకటి. ఇక నేను అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. అమ్మవారి మొహం ఇది నాకు చాలా ఇయర్స్ కింద నేను తెప్పించుకున్నాను. ఇంకా నేను ఒక పెద్ద విగ్రహం తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ కొంతమంది పెట్టచ్చు, పెట్టరాదు అంటున్నారు. అది నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాత అయితే తీసుకుంటాను. అలాగే సొంతిల్లు అయిన తర్వాత అలా తీసుకొని పెట్టుకున్నా మనకు కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పూజ రూమ్ సపరేట్ లేదు కాబట్టి. ఇక నేను అమ్మవారిని ఇలా రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఒకటి కాసుల పేరు, ఇంకా కమ్మలు, నెక్లెస్, ఇవన్నీ నేను ముత్యాలది వడ్డాలం, ఇవన్నీ నేను అమ్మవారి కోసం తీసుకున్నాను. పక్కన పెట్టుకుంటాను. ప్రతి ఇయర్ ఈ టైంలోనే తీస్తాను. అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారు కదండి. నిజంగా నన్నే చూస్తున్నట్టయితే అనిపించింది. అమ్మవారి మొహంలో మంచి కలొస్తుంది. అది నేను గంధం పెట్టినాను కదా ఇందాక. గంధం పెడితేనైతే నాకు అసలు ఎంతో మంచిగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారిని చూసుకుంటూ అట్లా గంధం పెడితే అమ్మవారు కూడా నన్ను చూస్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది. చూడండి ఎంత బాగుందో మా ఇంటి వరలక్ష్మి వ్రతం. చాలా బాగుంది కదా. మా ఇంటి మహాలక్ష్మి దేవత కరుణిస్తేనే మనకి ఏదైనా అవుతుందండి. ఇక్కడ బంగారం కానీ లేదు అంటే పైసలు కానీ పెట్టాలంటారు అమ్మవారి దగ్గర. ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. నేను ఎప్పుడు కాయిన్స్ పెడతానండి. అలాగే గోల్డ్ కూడా ఏదైనా ఇంట్లో ఏదైనా ఉంటుంది కదా. అంటే ఈసారి నేను లక్ష్మీ లాకెట్ ఒకటి ఉంది నల్ల పూసల దండకి, అది ఇంకా మా చైతుబాబు రింగ్ ఒకటి పెట్టాను. అలాగే చిల్లర పైసలు అయితే నార్మల్గా ఇంట్లో ఉంటాయి కదా, అవైతే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకున్నానండి. ఇంకా ముత్తైదువులు అయితే ఒకరి తర్వాత ఒకరు ఈవినింగ్ వరకు వచ్చారు. ఇంకా వాళ్ళని వీడియో తీయడం అయితే వీలు కాలేదు. ఎందుకంటే ఒకేసారి వస్తే కొంచెం తీయాలనిపించేది, కానీ ఒక్కొక్కరుగా వచ్చిర్రు. ఎందుకంటే అందరు పిలుస్తూ ఉంటారు కాబట్టి అందరికి ఒకటేసారి రావడం కుదరదు కదా. ఇంకా అందరు వచ్చిన తర్వాత అందరికి ఇచ్చిన తర్వాత నేను కూడా అందరి ఇళ్ళకి వెళ్ళి పసుపు బొట్టు అయితే తీసుకున్నానండి. ముత్తైదువులకైతే తాంబూలంకి అరటి పండ్లు, తమలపాకు, సోంపు ప్యాకెట్, పువ్వులు, గాజులు అయితే ఇచ్చానండి. మరి మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేనండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.